Lord spoke to me. With that, when he was introducing me to life, because it was based on with that, it was such an excitement. Still, work for the Lord. One day, God is going to reward us. He will say to us, "Well done, good servant. Here is your reward." We look forward to meeting the Lord in person and see all the rewards He has in store for us. Let's all praise the Lord. తెలుగులో మాట్లాడుకో ఇంగ్లీష్లో మనం పెట్టాను. తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడితే బాగుంటుంది. సగం తెలుగు సగం ఇంగ్లీష్. పల్లెటూరులో ఒక కారణం అయ్యా మా అబ్బాయికి మైండ్ కాలేదు. మైండ్ అంటే ఏం చేయనండి. మైండ్ అంటే మీకు తెలియదు అయ్యా, మైండ్ కాదు. తెలుగంతా ఇంగ్లీష్ అయిపోతాం. ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు మాట్లాడే దేవుడు కదా. ఆయన తన బిడ్డలతో మాట్లాడడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నాడు. ఎప్పుడూ ఆయన మాట్లాడడానికి సిద్ధమే. మనం ఆయన మాటలు వినడానికి సిద్ధపడాలి. ఎందుకంటే పాడు లోకంలో ఎన్నెన్నో మాటలు వినపడుతూ ఉంటాయి. ప్రత్యేకంగా సమయం తీసుకొని ప్రభు మాటలు వినడానికి మన హృదయాలను సిద్ధపరుచుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడా మా పరమ తండ్రి, మహిమ గల దేవా, నేను స్తుతిస్తున్నా, నేను మహిమపరుస్తున్నా. నీకే మహిమా ప్రభావములు ఆరోపిస్తున్నా. కృపాసనను సమీపిస్తున్నా. ప్రియమైన ప్రభు, నీవు మమ్మల్ని ఎంత ప్రేమించావో మేము ఊహించలేము. అది మా బుద్ధికి అందదు. నీవు మమ్మల్ని ఎంతో గాఢముగా ప్రేమించావు. నీవు మమ్మల్ని ప్రేమించావు అనడానికి మా ప్రియుడైన యేసుక్రీస్తు శిలువ మీద మా కోసం ప్రాణం పెట్టడమే గొప్ప నిదర్శనం. ఆయన పవిత్ర రక్తం, ఆయనలో ఉన్న రక్తం చిట్ట చివరి బిందువు వరకు మా కోసమై ఆయన ధారపోసాడు. ఎంతకంటే గొప్ప ప్రేమ మాకు ఎక్కడ దొరుకుతుంది? ప్రభు, నీ ప్రేమ కొరకై నీకు మా హృదయపూర్ణమైన కృతజ్ఞతలు. నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. నీవు మమ్మల్ని అనుక్షణము నీ ప్రేమతో వెంటాడుతున్నావు. నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మేము ఏమై ఉన్నామో అది కాదు నీవు చూస్తున్నది. మేము బలహీనులము, నీ ప్రేమకు యోగ్యులము కాము. కానీ నీవు ప్రేమ అయి ఉన్నావు కనుక ప్రేమిస్తావు. మా అర్హతలను బట్టి కాదు, మా యోగ్యతను బట్టి కాదు, నీవు ప్రేమ. అందుచేత మమ్మల్ని ప్రేమిస్తున్నావు. ప్రేమైన ప్రభు, నీవు ప్రేమవు అని కేవలము ఒక నామవాచకముగా నిన్ను చూడము, కానీ ప్రేమ ఒక క్రియగా అద్భుతమైన పని చేస్తుంది. అందుచేత నీ ప్రేమ కేవలము మాట ప్రేమ కాదు, క్రియా ప్రేమ. ప్రేమ ఎల్లప్పుడూ క్రియాత్మకమైనది. మీరు మమ్మల్ని ప్రేమించడానికి, ప్రేమిస్తున్నట్లు మాకు చూపడానికి కలువరి గిరిపై మీరు మా కోసమై మరణించారు. మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా మీ ప్రేమ మా హృదయములలో కుమ్మరించబడింది. ఇది ప్రేమ కుమ్మరింపు. అట్టి ప్రేమతో మీరు మమ్మల్ని నింపేశారు. మేము మీ ప్రేమ బిడ్డలం, ప్రేమ కుమారులను కుమార్తెలం.
మీ ప్రేమను పుణికి పుచ్చుకున్న బిడ్డలం. ఈ ప్రేమను మేము ఈ లోకములో వ్యక్తపరచాలి. నీవు మమ్మల్ని ఎలా ప్రేమించావో అలాగే మేము అనేక మందిని మా చుట్టూరా ఉన్న వారిని, వారు ఎవరైనా సరే, వారికి ఎట్టి బలహీనతలున్నా, వారంటే మాకు ఇష్టమున్నా లేకపోయినా అది కాదు, మేము వారిని ప్రేమించి తీరాలి. ఎందుకనగా మేము పొందిన ప్రేమ మేము ఇతరులను ప్రేమిస్తేనే కానీ సార్థకం కాదు. అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మహిమపరుస్తున్నాము. ప్రేమైన ప్రభు, ఈ సమయమందు దయచేసి మాతో మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు మీ మాటలు సూటిగా తేటగా మా హృదయాలను తట్టాలి, మేలుకొలపాలి. మీ ప్రేమ మమ్మలను కార్యోన్ముఖులను చేయాలి. మీ ప్రేమను మీరు వచ్చే వరకు ఈ లోకములో ప్రజలకు విరివిగా మేము పంచిపెట్టాలి. నీవు మమ్మలను రొట్టె విరిచినట్టు విరిచి మా చుట్టూలో ఉన్న వారికి అందరికీ పంచిపెట్టాలి. ఈ లోకములో మేము ప్రజల కోసమై ఉన్నాము, మా కోసమై లేము. మీ బిడ్డలము మేము ఈ లోకములో బ్రతకడానికి లేము. లోకములో ఉన్న ప్రజల కోసమై, వారి రక్షణ కోసమై నీవు మమ్మల్ని ఇక్కడ ఉంచావు గనుక ఉన్నాము. మేము ఇక్కడ ఏదో పని చేసుకొని 4 రాళ్ళు సంపాదించుకొని కుటుంబాలను పోషించుకొని ఏదో చేయడానికి ఇక్కడ లేము. మీరు మాకు అప్పగించింది ఆ పని కాదు. నిన్ను ఎరుగని అనేక మంది ప్రజల కోసమై నీవు మమ్మల్ని లోకంలో ఉంచావు. నీకు ప్రతినిధులనుగా ఉంచావు, నీకు రాయబారులనుగా ఉంచావు. అందుచేత నీ మాటలే మేము ప్రతిధ్వనించాలి, నీ స్వరూపాన్ని ప్రతిబింబించాలి, ప్రతిఫలించాలి. అందుకు మేము ఇక్కడ ఉన్నాం. మా ఉనికి మీ మహాకృప చేత సార్థకం అవ్వాలని, క్రైస్తవులముగా, క్రైస్తవ కుటుంబాలుగా ఈ లోకములో మేము ఉండి, మా కుటుంబాలే మీ యొక్క రాయబారుల కుటుంబాలై, మీ యొక్క ఎంబాసీ మేము. అందుచేత మా ఇంటికి వచ్చిన వారికి నిన్ను గురించిన సమాచారం అంతా తెలియాలి. అవును, అంబాసిడర్ ఆఫీసులో తాను ఏ దేశం యొక్క అంబాసిడరో ఆ దేశం గురించిన వార్తలు, విశేషాలు అన్నీ కూడా అక్కడికి వచ్చిన వారికి తెలిసేటట్లు ఉంటుంది. మేము కూడా అలాగే ఈ లోకంలో ఉండాలి. అదే నీవు కోరుతున్నావు. ఆ మాటలు మీరు మాతో మాట్లాడండి. అమృతోపమానమైన మీ మాటలు మమ్మల్ని ఆదరిస్తాయి, బలపరుస్తాయి. మీ మాటల బలం మాకు నూతన ఉత్సాహము కలిగిస్తుంది. మా నవనాడులలోకి ఒక నూతన జీవమును పోస్తుంది మీ యొక్క వాక్యం. అలాంటి మహత్తరమైన మీ వాక్యము మా యందుండి, మా నోటి నుండి వెలువడినప్పుడు, మీరే మాట్లాడినప్పుడు ఏమి జరిగిందో అదే జరిగి తీరుతుంది. మీరు మా నోటి మాటకు అట్టి ప్రాముఖ్యం ఇచ్చారు. మమ్మల్ని ఈ సమయమందు ఆశీర్వదించి మీ నోటి మాటలు మాకు వినిపించి మమ్మల్ని బ్రతికించమని, ఉజ్జీవింపు చేయమని, ఉత్తేజపరచమని మమ్మల్ని మేము మరి ఒకసారి ప్రభు మీ కృపావాక్యమునకు, ఉపదేశ క్రమమునకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కొంచెం గట్టిగా చెప్పండి, ఆమేన్. మీరు గట్టిగా ఆమేన్ చెప్పకపోతే పొరపాటున బోధిస్తూ ఇది సమాధుల తోట అనుకుంటాను. అక్కడ ఏమి శబ్దం ఉండదు కదా, ఎంత ప్రశాంతత. ఆ ప్రశాంతత మనకెందుకు? మన దేవుని బిడ్డల కనుక అప్పుడప్పుడు ఉత్సాహం చేయడం మంచిదన్నా కాదు. నేను కర్నూలుకి వెళ్ళాను. నా ఓల్డ్ ఫ్రెండ్, చాలా కాలం నుంచి స్నేహితులు వెళ్ళారు. 15 సంవత్సరాల కింద వాడిని చూద్దామని వెళ్ళాను. అర్ధరాత్రి వెళ్ళాను. నాకేమో బెడ్ చేశారు, పడుకున్నాను. ఉదయం కొంచెం లేట్గా నిద్ర తెచ్చాను. పిలిచి పిల్లలు ఎలా అని అడిగాను. నువ్వు
పడుకున్నారు కానీ జబ్బు పిల్లలుగా, అందుకనే నీకేం శబ్దం వినపడలేదు ఇక్కడ. పిల్లలు ఉన్నారు నలుగురు, ఎందుకు ఎక్కడో పడి మూలుగుతున్నారు. పిల్లలు ఉంటే ఎలాగైనా యాక్టివిటీ ఉంటుంది కదా. పిల్లలు ఏ శబ్దం చేయకుండా ఊరుకోరు కదా. మనం దేవుని పెట్టాలి కనుక అప్పుడప్పుడు దేవుణ్ణి మహిమపరచడానికి కనీసం హల్లెలూయా అని చెప్పవచ్చు, ఆమేన్ అని చెప్పవచ్చు, లేకపోతే చెప్పవచ్చు. మరి చెప్దాం ఇప్పుడు హల్లెలూయా, ఆమేన్. జపాన్కి వెళ్ళాను. నేను ఆ ప్లేన్ మిస్ అయిపోయి ఎయిర్పోర్ట్కి ఎవరు రాలి. ఒసాకా స్టేషన్లో ఎవరో ఒకరితో నాకు అనుమానం అయింది. అతను క్రైస్తవుడు అవునా కాదా అని. అయినా కలుగుతామని హల్లెలూయా, అతను హల్లెలూయా అన్నాడు. వచ్చినందుకు ఆలోచన ఏం జపాన్ భాష రాకపోతే ఈ భాష కదా. జపాన్లో ఒకసారి నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. అక్కడ ఏం చేస్తారంటే మనకి ఏ భోజనం కావాలో అదంతా కేసులో పెడతారనమాట. స్టోర్ కేసులో పెడతారు. మనకి అలాంటి కావాలని చూసి ఆర్డర్ చేయాలి. నాకు జపాన్ భాష రాదు కదా, అందుకని అక్కడికి వెళ్ళి చూపి ఆ భోజనం కావాలని సంజ్ఞ చేశాను. వాళ్ళందరూ నవ్వుతున్నారు, ఎందుకంటే ఆ కింద జపాన్ భాషలో ఇది దొరకదు అని రాశారు. వాళ్ళందరూ నన్ను చూసి భాష రాకపోతే ఎంత అవమానం. నేను పిచ్చోడిని అయిపోయాడు. కింద దొరకదానంటే అది కావాలని అడుగుతాడు. సరే, ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం మీరు కూడా చాలాసార్లు చదివి ఉంటారు, నాకు తెలుసు. ఈ వాక్య భాగంలో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. క్రైస్తవ గృహాలకు, క్రైస్తవ బిడ్డలకు ఎంత మంచి ప్రిన్సిపల్స్. మరి ఈ 5వ అధ్యాయంలో ఒక మాట మనం ఎన్నడూ మర్చిపోలేము. అదేంటంటే క్రీస్తు ప్రేమ మనలను బలవంతము చేయించున్నది. బలవంతమా? అవును. నేను ఒకసారి మీదకి వెళ్ళాను. అక్కడ ఒక రెడ్డి గారు, ఆయన రహస్య విశ్వాసం చెప్పారు. ఆయన నన్ను భోజనానికి ఎందుకు తీసుకెళ్ళారు. ఆయన ఏమన్నారు, అయ్యగారు స్నానం చేయండి అన్నాడు. పెద్ద ఆజ్ఞ. చేస్తాను, లేదో చేయండి అన్నాడు. అనిపించి అయ్యగారు స్నానం చేయించు అన్నాడు. నేను ఇప్పుడు చేయనయ్యా అంటే చేయనంటారండి, చేయాల్సిందే అన్నాడు. ఇది ఎక్కడ మర్యాదరా బాబు, అది ఎక్కడ బలం ఉందామని. ఆ తర్వాత భోజనం తీసుకొచ్చి ఇంత పెట్టాడు. చేయండి అన్నాడు. అతన్ని కుస్తీ వేసి అలా చూసి నాకు అసలే తినపోతే చంపేసి చెప్తున్నాడు. తినట్టుంటే అన్నాడు. తినలేనంటారేంటి, తినాల్సిందే అన్నాడు. నేను ఇక్కడ వండలేదని ఒక పూట కూడా ఉండలే, వెళ్ళిపోయాను. అందరూ అన్నారు, అతను చాలా ప్రేమగలవాడండి, అలాగే మాట్లాడతాడు, నాకేం తెలుసు, అది బలవంతం చేసి చంపేస్తాడు అనుకో. సరే చూడండి, క్రీస్తు ప్రేమ మనలను బలవంతము చేయించున్నది. బలవంతం అనే మాటను అపార్థం చేసుకోకండి. మనకి ఇష్టం లేకపోయినా బలవంతమాన తీసుకొచ్చి చేస్తావా చస్తావా, అలాంటి బలవంతం కాదు. బలవంతం అనే మాటకు అర్థం ఏంటంటే ఇట్ కంపెల్స్ అస్, ఇట్ ఇంపెల్స్ అస్, ఇట్ డ్రైవ్స్ అస్ ఫార్వర్డ్. బలవంతం చేయడం అంటే లవ్ ఆఫ్ క్రైస్ట్ డ్రైవ్స్ అస్ ఫార్వర్డ్. అది మనకు డ్రైవింగ్ ఫోర్స్ అన్నమాట. అది బలవంతం చేస్తుంది. మిమ్మల్ని క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందా అని మనం ఇవాళ బలవంతం చేస్తుందా? చేస్తే ఏం చేసేది? క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేసి మీ చేత ఏం చేయించింది? అది ప్రతిరోజు మనం ప్రశ్నించుకోవాలా అక్కర్లేదా? లేదా బైబిల్ అబద్ధం, క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయించున్నదని 10 సార్లు అనుకుంటే అది ప్రభువుకి అవమానం. బలవంతం చేయించున్నది అంటున్నాం, ఏమి చేయము, ఏమి చేయము. సరే, మొట్టమొదట చూడండి, ఈ అధ్యాయంలో మొట్టమొదట ఒక ప్రిన్సిపల్, ఒక ప్రాముఖ్యమైన స్టేట్మెంట్ ఉంది. ఈ 5వ అధ్యాయంలో మొట్టమొదట దేవుని చేత కట్టబడిన ఒక
అద్భుతమైన పట్టణం ఉంది. దేవుడే దాని యొక్క శిల్పి, కట్టినవాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన అద్భుతమైన నివాసం, కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని మనం we have, we possess. ఎంత గొప్ప పరలోకంలో మనకు నిత్యమైన నివాసం ఉన్నది. we have the title deed. దానికి టైటిల్ డీడ్ ఉంది. మనకి ఉందా? ఉంటే మన మొహాలు ఎందుకు ఇలా ఉన్నాయి? అంత గొప్ప ఆస్తి మనకుంది. ఆ మధ్య ఎవరో వెళుతుంటే ఎదురుగుండా వచ్చి, తిమ్మయ్య గారు నమస్కారం. తిమ్మయ్య నా పేరు నీకు ఎలా తెలుసు? మీ ముఖం చూస్తే తెలుసు, కోటి ముఖం లేదు. అవునా? మనం ఎంత సంపన్నులమో! పరలోకములో చేతితో మానవులు కట్టింది కాదది. అలాంటి పరలోక నివాసం మనకుంది. ఇక్కడికి శిథిలమైపోతే, ఇది పోతే మనకు అసలు ఉంది కదా అని నిరీక్షణ ఉందా? ఉండి తీరాలి. ఈ నివాసము, ఈ గుడారము శిథిలమైపోయినను ఐ డోంట్ కేర్. పోతే పోయి ఎంతకంటే మంచిది వస్తుంది. మా అమ్మమ్మ చిన్నప్పుడు కథ చెప్తుంది. ఒకడు బజార్ని పోతూ ఆంతలాంతర్లు కొత్త లాంతర్లు ఇస్తామని తిరిగిపోడు. ఇంట్లో కనుక పాత లాంతర్లు ఉంటే అది నాకు ఇస్తే దానికి ఎక్స్చేంజ్గా కొత్తది ఇస్తాను. ఆ అమ్మాయి కొత్తగా పెళ్ళైన కాపడానికి వచ్చింది. అది ఊరు గుడిసా. వాడు బజార్ని వెళ్తుంటే అమ్మాయి అనుకుంది, మన ఇంట్లో పాత లాంతర్ వస్తుంది కదా, ఇది ఇచ్చేస్తే కొత్తది తీసుకుంటే నా భర్త వచ్చి సంతోషిస్తాడనుకుని అది ఇచ్చేసి కొత్తది తీసుకుంది. భర్త ఏమయ్యో కొత్త లాంతర్ తీసుకుని ఎలా తీసుకుంటే పాతది. అయ్యో పాతది ఇచ్చేసావా? పైకి మారేదానా? 5,000 రూపాయలు ఉంటే దొంగలు కొట్టేస్తారని దాన్ని మనిషి ఆ పాత లాంతర్లో దాచిపెట్టారు. గొప్ప ముడిగేసి నాయనని ఏడుస్తుంది. మనకి ఎంత ఇంట్రెస్ట్ కదా, కొత్తది వస్తే పాతది వదిలించుకుందాం అనిపిస్తుంది కదా. పాతది పోతే పోయింది, కొత్తది వస్తుంది అని అనుకోవాలి. కానీ మనకి అలాగే అదే పాత చింతకాయ పచ్చడే రుచిగా ఉంటుంది. పాత సరుకే పెట్టుకొని పొద్దుస్తమానం భజన చేస్తున్నాం. ఎందుకు పాత సరుకు, దరిద్రపు సరుకు పోతే మంచిది అనుకోవాలా? లేదండి, తాత ఇచ్చిన బొచ్చే తరతరాలు అదే బాగుంది. మనం ఎందుకు పాత సరుకు అయినా పెద్ద ఓడిస్తాం. మీరేమనుకుంటారే కానీ పాత తీసి పారేస్తాం. ఇంట్లో చకాబు అని ఉంటుంది. చకాబు అంటే చెత్త కాగితాలు కొట్టాలి. ఇది తీసి అందులో పారే. ఎందుకు పాత సరుకు? లేదండి, మా తాతగారు ఇచ్చిందండి జ్ఞాపకాన్ని, ఆ తాతగారు వద్దు మీ ఆ పాత సరుకు. ఎందుకో దేవుడు చాలా మంచి కొత్త పట్టణం, పరలోక నివాసం, దానికి టైటిల్ డీడ్ ఇచ్చేసాడు. ప్రభు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు పరలోకంలో ఆయన ఏం చేస్తున్నాడు మీకు తెలిసిన? మన కోసమని ఆండమైన భవనం సిద్ధం చేస్తున్నాడు. కొత్తది. దీన్ని మనం వదిలిపెట్టి అక్కడికి వెళ్ళామంటే ఆ గొప్ప మ్యాన్షన్ నీది. అది నీ పేరు మీదనే ఆయన కడుతున్నాడు. అక్కడ ఆయన కోసం కాదు, పరలోకం అంతా ఆయనదే. కానీ పరలోకంలో నీకు ఒక భవనం ఆయన కడుతున్నాడు. ఆ సంగతి తెలియక కొంతమంది ఇక్కడే పెద్ద భవనాలు కట్టుకుంటున్నారు. ఇది పోతుందని వీళ్ళకి అనిపిస్తుందో లేదో. ఒక్కసారి మహారాష్ట్రలో ఇప్పుడు భూకంపం వచ్చి ఒక్క నిమిషంలో 40-50 మంది చచ్చిపోయారు. భూకంపం ఇక్కడ శాశ్వతం కాదు, మనకు నిత్యమైన నివాసం పరలోకములో ఉంది. అందుచేత మనము పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము.
మీరు ఎప్పుడైనా మూలుగుతారా? మూలగడం నేర్చుకోండి, లేకపోతే దేవుడు బలవంతాన్ని జబ్బో రోగం రప్పించి అప్పుడు మూలక తప్పదు. ఇప్పుడు మూలగడం నేర్చుకోవాలి. అప్పుడప్పుడు మనకు ఉన్న ఈ లిమిటేషన్స్ ఇవి చూసి అని మూలుగు బయలుదేరాలి. అదే మీకు ఎప్పుడు మూలుగు రాకపోతే ప్రార్థన చేయండి, ప్రభువా మూలుగు అలాగే మూలుగు ఉంది, ఆయనకు అంతటా మూలుగు కనపడింది. ఈ భూమి యావత్తు, ఈ సృష్టి యావత్తు ప్రసవ వేదనతో మూలుగుతున్నట్టు ఆయనకు వినిపించింది. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత చూడాలి చూడాలి చూడాలని సృష్టి యావత్తు మూలుగుతోంది. మనలో కూడా ఒక మూలుగు ఉంది. ప్రభు ఎప్పుడు వస్తావయ్యా? ఆ గొప్ప భవనంలోకి నాకు ఎప్పుడు గృహప్రవేశం చేయిస్తావు? మరి ఎవరైనా భర్త కొత్త ఇల్లు కట్టాడు, ఆయన ఎప్పుడు వస్తాడు, నా ఇంట్లోకి ఎప్పుడు తీసుకెళ్తాడు అని అనుకుంటున్నా అనుకోవడం. అలాగే మనం కూడా ఆయన వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, గృహప్రవేశం చేయిస్తాడు, ఆ ఆశ ఉండాలి. మా ఇంట్లో ఒక పని మంది ఉంది, అమ్మాయి మంచి పని చేస్తుంది, కానీ అప్పుడప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపించింది. పరజ్ఞానం ఎప్పుడు అమ్మాయి ఏంటి ఆలోచిస్తున్నాడు? అయ్యా క్షమించండి, ఏం లేదండి, మీ ఇంట్లో పని చేస్తున్నాను, మంచి పని చెప్తున్నాను కదా, మీ పిల్లలు పొద్దు స్నానం చేస్తాను, అక్కడ బయట పంపిస్తున్నాను అని. కానీ నాకు ఒక కుటుంబం ఉంది కదయ్యా, నాకు జ్ఞాపకం వస్తుంది, పిల్లలు ఏం చేస్తున్నారు, నా భర్త ఏం చేస్తున్నాడు. నేను అన్నాను, అమ్మాయి చాలా మంచి దృష్టాంతం చెప్పావు, నా ప్రసంగంలో పనికొస్తుంది దృష్టాంతం. మేము కూడా ఈ లోకంలో ఉన్నాం, మా పనులన్నీ చేసుకుంటున్నాం, కానీ ఇది మా లోకం కాదు, ఇది మా ఊరు కాదు, ఇది మా పట్టణం కాదు, మాది అక్కడుంది ఆ పట్టణం. అందుచేత ఇక్కడ పనులన్నీ సక్రమంగా అన్నీ మానేసి కడుపు ఉంచుకొని ధ్యానం చేస్తూ పరలోకమని పాటలు పాడమని కాదు. దేవుడు మీకు అప్పగించిన పనులన్నీ సక్రమంగా చేయాలి. క్రైస్తవులు కనుక అవర్ పెర్ఫార్మెన్స్ మస్ట్ బి ఎక్సలెంట్. క్రైస్తవులు కాబట్టి అంత మనం మంచి పని చేసేయాలని సాధ్యం. కానీ జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? లోకం కదా, అక్కడ ఉన్నాడు, ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు సింహాసనం మీద, నేను అక్కడికి వెళ్ళిపోతా, ఎంత మంచి లోకమో అని అనుకోవాలి. మీరు అనుకున్నారా ఈరోజు? అమెరికాలో ఉన్నాను, అమెరికాలో ఉంటే ఇండియాలో ఉంటే, కానీ పరలోకాన్ని జ్ఞాపకం చేసుకున్నావా? పరలోకం మన ఊరు, అక్కడ మన వాళ్ళు ఉన్నారు, అక్కడ మన బంధువులు ఉన్నారు, అక్కడ పౌలు ఉన్నాడు. ఎలాగానే వీళ్ళందరినీ కలుసుకుంటాం. ఒక ఆయన ఏమన్నాడంటే, పరలోకం ఎలాగానే మొట్టమొదట నేను ఎవరిని కలుసుకుంటాను అని చెప్తారా అని అడిగాడు ప్రశ్న. మీరే చెప్పండి. నేను చెప్పాడు, మీకు తెలియదా? మొట్టమొదట మనం కలుసుకునేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన లేడని పడ్డాడు. ఆ పరలోకం నాకెందుకు దరిద్ర పరలోకం? యేసు ప్రభు ఉన్నాడు కనుక అది పరలోకం, అంతేనా? తర్వాతనే మిగతావాడు. ఆయన అన్నాడు, సమరయ స్త్రీ పేరేమిటో తెలియదండి, అది తెలుసుకుంటాను పరలోకం. మంచిది. నేను ఇంకోటి అన్నాను, మరియమ్మలు 4-5 వస్తారు, ఆమె ఈమె ఆమెని, ఒకరిని ఇంకొకరని ఇక్కడ బోధలు చేస్తున్నారు. జాగ్రత్త, మీ అందరి పని పట్టిస్తారు ఆ మరియమ్మ అందరూ. ఇంకా కొంతమంది క్రైస్తవ పేర్లను పెట్టుకుంటారు, ఒకే పేరు ఎక్కువగా అనుకుంటారు, అబ్రహామును ఇస్సాకును పెట్టుకుంటారు. ఒక ఆయన అడిగాడు, ఏమండి మీరు మూర్తిగానే పేరు ఉంది, పేరు మార్చుకోలేదు ఏంటి అని అన్నాడు. నేను నీ పేరేంటి? నా పేరు అబ్రహాం. బాబు, అబ్రహాం అని ఒక ఆయన బైబిల్లో ఉన్నట్టు తెలిసిన, రేపు యేసు ప్రభు అందరు రోడ్ కాల్కి వచ్చినప్పుడు అబ్రహాం అనగానే ఎంతమంది అబ్రహాములు చేస్తారు? మీరు ఎందుకు దేవుడికి ప్రాబ్లం క్రియేట్ చేస్తారు? నీవు అనుకోవడం నీది బైబిల్ పేరు అనుకుంటున్నారు. చూడు, బైబిల్ పేరు అని అక్కడ ఉండదు. క్రిస్టియానిటీ అనేది, క్రిస్టియన్ నేషన్ అనేది లోకంలో ఎక్కడా లేదు. క్రైస్తవ పేర్లని ఎక్కడ ఉండవు. బైబిల్లో ఉన్న పేర్లన్నీ క్రైస్తవ పేర్లు అనుకొని కొంతమంది షడ్రక్, మేషక్, అభేదనకు అని పెడతారు. అవి దయ్యాలు, అవి బబులోను దయ్యాలు. ఒక ఆయన గవర్నమెంట్ షడ్రక్ గారు ఉన్నాడు. ఏమయ్యా, షడ్రక్ అనే పేరు మా అమ్మ నాన్న పెట్టారండి, ఏం చేయమని. షడ్రక్ అనే పేరు దయ్యం పేరు కదా, నిజం పేరా? బైబిల్ పేరైతే అన్నాడు ఆ పాస్టర్.
ఇస్కరియోతు యూదాని మీ అబ్బాయికి ఎందుకని పేరు పెట్టారు? బైబిల్లో ఉంది కదా పేరు. ఏమయ్యా బైబిల్లో ఉంది, బైబిల్లో ఉందని పేరు లాంటి వేస్తారేంటి? పేరు ఏదైతే ఏమైంది, పరలోకానికి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఉన్న పేరులో ఒక్కటి అక్కడ ఉన్నది. అర్థమైందా? మనం పరలోకానికి వెళ్ళడంతో ఆయన మనకు తెల్లటి రాయిస్తాడు. ఆ రాతి మీద చెక్కబడిన ఒక పేరు ఉంది, ఆ పేరు. అర్థమైందా? ఏమంటే ఈ పేరుతో పిలవు, ఈ పేరు ఇక్కడే ఏదో గుర్తింపు కోసం. మరి కేరళలో వర్గీస్ అని అన్నాడు అనుకో, 50 మంది వేస్తారు. ఆ టీచర్లకు పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. ఒకే వర్గీసు వర్గీసు, ఏం వర్గీసులో ఏమి నర్గీసులో మనకు సరే పోయి ఏ పేరైతే కానీ నా పేరు అంత మంచిది కాదు. తెలుసు కదా, హిందూ దేవత పేరు. నా పేరు రాధాకృష్ణ, తెలుసు కదా, మంచి పేరు కాదు. పేరు మంచిది కాదు కానీ తీరు మంచిగా ఉంటే పర్లేదు. మీరు అలెగ్జాండర్ కథ చెప్పలేదా? అలెగ్జాండర్ సైన్యంలో ఒకడు దొంగ పని చేశాడు. అలెగ్జాండర్ వచ్చి వాడిని పిలిచి, ఒరే నీ పేరేంటని అడిగాడు. అలెగ్జాండర్ అని చెప్పాడు. నా పేరు పెట్టుకున్నాడు నువ్వు, పైకి మాలన్నాడు, నా పేరు పెట్టుకుని దొంగ పని చేస్తావా? చూడు, నీకు టైం ఇస్తున్నా 24 గంటల్లో నీ పేరన్నా మార్చుకో, తీరన్నా మార్చుకో, లేకపోతే నీకు శిరచ్ఛేదం చేస్తాను. చూసారా? సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం మూలుగుతున్నాం. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుతున్నాం. ఇది తీసివేయవలనని కాదు కానీ మత్స్యమైనది జీవము చేత వేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుతున్నాం. మీకు రహస్యం చెప్పనా? నీ చెయ్యి ఏది అని అడుగుతా. అప్పుడు నేను నా చెయ్యి ఇదిగో అని చెప్తున్నాను కదా. నీ చెయ్యి యాప్లికేషన్ చేసి తీసేసారనుకో, నీ చెయ్యి పోయినా నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు కదా. అలాగే కాలు తీసేసారనుకో, కాలు పోయినా నీవు ఉన్నావు. ఆ డాక్టర్లు ఏం చేస్తారంటే బ్రెయిన్ డెత్ ఇస్ టోటల్ డెత్ అన్నారు. అదొక పిచ్చి మాట. బైబుల్ ఏమంటుందంటే నీ బ్రెయిన్ డెత్ అయినా, నీ బ్రెయిన్ పోయినా, నీ శరీరం అంతా పోయినా నీవు ఉన్నావు. నువ్వేమంటున్నావు? ఇది నా శరీరం అని, ఇది లగేజ్ కదా. నీ బ్యాగేజ్ తీసేసిన ఓనర్ ఉంటాడా? ఉండడా? నువ్వు ఉన్నావు. అది అనుకోరు కొంతమంది. అమ్మో పోయింది పోయిందని జీవిస్తుంటాడు. ఏం పోయింది? లగేజ్ పోయింది కదా. ఆయన ఏజ్ మ్యాథ్స్ అని ఉన్నాడు ఏలో, ఆయన పెద్ద లగేజ్ పోయలేక మూలుగుతున్నాడు. ఏం అలా ఉన్నాడు ఆయన. వాకిలి పట్టదు. అందుకని ముందు ఆయన ఇల్లు అద్దెకి కావాలంటే వాకిళ్ళు కొలత చూసుకుంటుంటాడు. నేను తానా పట్టణా. ఒకరోజు ఆయన నేను సేవకి వెళ్ళాము. ఆ కొండ ఎక్కుతున్నాం అని రొప్పుతున్నాడు. రొప్పుతా ఇక్కడ మూతయ్యారు, మీరు తేలిగ్గా ఎక్కిపోతున్నారు, నా పనేంటి, బ్యాగేజ్ ఎక్కువైపోయింది అని అంటున్నాడు. నువ్వేం బాధపడకయ్యా, రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ లగేజ్ పోతుంటే అప్పుడు ప్రభు దీని మీద ఇంకోటి కప్పుతాను. అది చాలా తేలిక, గాలిలో అలా ఎగిరిపోతాడు. అబ్బా ఎంత ఆదరణ మీరు చెప్పిన మాట అన్నాడు. కానీ ఇప్పుడైతే ఇది బరువు ఎక్కిపోతుంది, బరువు మోయలేక మూలుగుతున్నా అని ఆయాసపడుతున్నాడు. అదెక్కడ విచిత్రమో, బొత్త ముందుకు వెళ్తుంటే వెనక్కి వెళ్ళిపోతుంటే ఇక ఏ ప్యాంటు సైజు అమెరికాకు వచ్చాడు. ఆ మధ్య ఎన్నో షాపులు తిరిగాక ఆయన సరిపోయే ప్యాంటు లేదు. ఇక నేను చెప్పాను ఒక ఉపాయం, ఆ బొత్త ముందుకు వచ్చి మడత పడిపోయింది. బైబిల్ బ్యాగ్ మొయ్యలేవు, దాని చుట్టూరా జిప్పు పెట్టించు, బైబిల్ అందులో పెట్టుకోవచ్చు కదా. ఆ మాట ఎంత బాగుంటుంది. ప్రయోజనం కూడా అందులో కూడా ప్రయోజనం ఉంది, ఏం పర్లేదు. కనుక భారము మొయ్యలేక యేసు ప్రభు దీని మీద ఒక కొత్తది కప్పేస్తాడు. ఎంత చక్కని మాటలు ప్రభు మనకు పౌలు ద్వారా చెప్పాడు. దేవుని చేత కట్టబడింది. ఇక రెండవ ప్రిన్సిపల్ చూడండి, అదేంటంటే సింప్లిసిటీ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం అంటే కొంతమంది విశ్వాసానికి ఏవో పెద్ద డెఫినేషన్లు చెప్పి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి వినే వాళ్ళని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తుంటారు. మాస్టర్ గారు అన్నాడు, ఆయన నేను మిస్టర్ కన్ఫ్యూజన్ అయితే, అయ్యా నన్ను మిస్టర్ వద్దు రెవరెండ్ అన్నాను. నేను అన్నాను రెవరెండ్ కన్ఫ్యూజన్ అని లెటర్ అంటే వేసుకోవాలి. ఆయనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, వినేవాళ్ళు మరీ కన్ఫ్యూజ్ అవుతున్నారు.
విశ్వాసం అనేది ఏమిటి, దానికి ఏమిటి నిర్వచనం అంటే యేసు ప్రభువుని అడిగితే చెప్పాడు. మీరు సువార్తలు చదివితే విశ్వాసము విశ్వాసం అనే మాట వస్తుంది. మీరు ప్రకటన గ్రంథం చదివిస్తే విశ్వాసం అనే మాట లేదే లేదు, విజయము అనే మాట వస్తుంది. ఈ రెండింటికి అర్థం ఒకటే. జయించువానికి నేను ఏదేదో చెప్తానంటున్నాడు. ఇక్కడ విశ్వాసం ఉంటే నీవు జయిస్తావు అంటున్నాడు. ఈ రెండు ఈక్వేషన్ పెట్టి చూడండి. విశ్వాసమే విజయము, విజయమే విశ్వాసం. లోకమును జయించు విజయము మన విశ్వాసమే. కనుక విశ్వాసం అనే దానికి బిబ్లికల్ డెఫినేషన్ ఏదనుకున్నారు? విజయము. ఒక విశ్వాసం వచ్చి ఉంటున్నాడు, అయ్యా నేను ఓడిపోయాను. నాన్ సెన్స్, దట్ ఈస్ ఎథికల్ కాంట్రడిక్షన్. విశ్వాసం ఏంటి? ఓడిపోవడం. విశ్వాసం అంటే విజయం, అంతేనా? విశ్వాసం అంటే ఓడిపోయారని అంటే అంటే నీకు విశ్వాసం లేదు అని అర్థం. విశ్వాసం లేకపోయినా విశ్వాసులనే పెట్టుకుంటారు పేరు. నేను విశ్వాసం అండి, కానీ విశ్వాసం లేదండి. అదేంటి? పెరుగుదోట కూరండి, అందులో పెరిగే ఉండదండి. ఉంటుందా? ఉండదే. విశ్వాసి అంటే విజయము గలవాడు విశ్వాసి. ఇక్కడ ఏమంటుందంటే విశ్వాసం అనే దానికి ఆపోజిట్ వర్డ్ ఏమిటి అని అడిగితే ఇక్కడ పౌలు జీవించే విశ్వాసం, విశ్వాసం అనేది అంతర్దృష్టి. దానికి వ్యతిరేక పదము వెలుచూపు. మనము విశ్వాసమును బట్టి నడుచుకుంటున్నాము అంటే మనకు అంతర్దృష్టి ఉంది, మనకు ఇన్సైట్ ఉంది. బయట చూపును బట్టి మనము నడవాలి. మనం నడుచుకోవడానికి ఆధారం విశ్వాసం. లోతైన సునిశ్చితమైన అంతర్దృష్టి, అది విశ్వాసం. ఈ మాట మరి ఆ 6వ వచనంలో చెప్తున్నాడు. మనము వెలుచూపును బట్టి కాక విశ్వాసము వలన నడుచుకుంటున్నాము. నడుస్తున్నామా? ఒక స్టేషన్లో, రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్, ఈ రోజున ఎక్స్ప్రెస్ ట్రైన్ 5 గంటలు ఆలస్యముగా నడుచుందని అంటున్నాడు. నేను స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నడిస్తే ఆలస్యం కాక ఏమవుతుందండి, ట్రైన్లు నడుస్తాయా అని అన్నా. మరి ఏమనమంటారు చెప్పండి? మీరు స్టేషన్ మాస్టర్ కదా, మీరే చెప్పాలి. ఆలస్యముగా నడుచుచున్నదంటారేంటి? ట్రైన్ నడుస్తుంటే నెమ్మదిగా అది ఆలస్యం కదా. మనం నడుస్తున్నామా? ఈ ఉదయం ఒక వచ్చిన జ్ఞాపకం చేసుకున్నాం. నడవడం కాదు, పరిగెత్తాలి. పరిగెత్తడం కాదు, ఎగరాలి. రెక్కలు చాచుకొని పైకి ఎగిరిపోవాలి. కొంతమంది నడవడమే మొదలు పెట్టలేదు, వీళ్ళు ఏం పరిగెత్తారు, వీళ్ళు ఎగురుతారు. ఎలా నడుస్తారంటే ఎంతసేపు వెలుచూపును బట్టి నడుస్తుంటారు. అంటే అది కనపడాలన్నమాట. అది అలా ఉందా, ఇలా ఉందా, ఎలా జరుగుతుంది, అదంతా అనలైజ్ చేయాలి. దాన్నంతా డయాగ్రమ్ వేసి నీకు చూపాలి. అప్పుడు కానీ నీకు అర్థం కాదు. విశ్వాసం అనేది వెలుచూపుకు అతీతమైనది అని ఇక్కడ చెప్తున్నాడు. ఈ 3వ ప్రిన్సిపల్ ఏంటంటే 9వ వచనంలో, ఇది ఈ వచనం నాకు చాలా ఇష్టమైంది. 9వ వచనం. ఈ వచనంలో మనము ఏం చేయాలని ఉందంటే, మనము దేహమందుండను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించున్నాను. కమా ఇప్పుడు చెప్పండి, మనం ఇక్కడ ఉన్నా ఇక్కడ లేకపోయినా, మనం ఏ స్థితిలో ఉన్నా ఎవరికి ఇష్టలమై ఉండాలి? యేసు ప్రభువుకు ఇష్టలమై ఉండాలి. యేసు ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడంటే, మనం చేసే ప్రతి పని కూడా ఆయన ప్రేమను వ్యక్తం చేయాలి. ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి ఇది చేయాలి. ఆయన ఏమనుకుంటాడో, ఆయనకి ఇది ఇష్టమవుదా కాదా అని ఆలోచించాలి. పూర్వకాలంలో పెళ్లిళ్ళు చేసేటప్పుడు అమ్మాయిని అత్తగారికి పంపిస్తూ ఎంత ఏడ్చుకోవాలో ఈ రోజుల్లో లేదనుకోండి. అమ్మా నేను ఒక చేతిలో పెడుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, నేను భర్తకు ఏది కావాలో అది చూసుకో, ఆయనకి ఇష్టంగా నీ చేయొద్దు, ఇష్టమైంది చెయ్యని ఏడుస్తూ మరి సాగనంపు పాటలు, అప్పగింపల పాటలని పాడేవాడు ఏడుస్తూ. ఇప్పుడు అలా ఎవరే ఆడవడం ఏదో మామూలు అంత నాగరిక పెళ్లి కానీ పూర్వం ఎంత ఇమోషన్
అందమైన అత్తగారికి పంపించేటప్పుడు. మరి మన సంగతి మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చాం కదా, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చూసుకోవాలి? మనకిష్టమైంది యేసు ప్రభు ఇవ్వాలని అడగాలి కదా. యేసు ప్రభు నాకే అది ఇష్టం లేదు, నాకు ఇది ఇష్టం, నా ఇష్టం ప్రకారం నీవు ఉండు అని ఆయనకు చెబుతావా? లేదా ఆయన ఇష్టం ప్రకారం నీవు ఉంటావా? నాకు ఒకటి బాధ అనిపిస్తుంది, చాలామంది క్రైస్తవ జీవితాలు ప్రభుత్వం ఇష్టం లేని పనులు చేస్తున్నారు. చాలా పనులు చేసి చూస్తుంటే ఆయనకి ఇష్టం లేదు. అసలు హవ్వ ఎందుకు పడిపోయిందో మీకు తెలిసిన? తన భర్త మనస్సు ఎరగకుండా మాట్లాడటం మొదలుపెట్టింది థర్డ్ పార్టీ కదా. తన భర్తే కనుక అక్కడ ఉంటే ఏం మాట్లాడేవాడో అదే మాట్లాడి ఉంటే వాడు కొయ్యవు, దగ్గర ఉండేవాడు కాదు, అపవాది పారిపోయేవాడు. కానీ ఈమె ఏం చేసింది? సొంత తెలివి తెచ్చి పెట్టుకొని వాడితో కబుర్లు చెప్పి చివరికి వాడి వల్ల పడిపోయిందా? పడిపోయింది. ఆయన పడిపోయింది కాకుండా భర్తను కూడా అందులోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆమె పెద్ద చేలోచేది అన్నమాట. వచ్చి భర్తతో చెప్తుంది, నీవు నేను ఏక శరీరం అయ్యా, నేను పాపం చేశాను, నువ్వు చేయకుండా ఎలా తప్పించుకుంటావు అని నిలదీస్తున్నావు. వాళ్ళని బాగా చేయాలి తెలుసు. ఆయన ఇంకా తప్పులు నిజమే నీకు నేను ఏక శరీరం, నువ్వు పాపం చేశావు కదా, నేను చెప్తా, ఇద్దరు కలిసి రకాలు చేశారు, మనం ఇంత కాడికి తెచ్చి ఇదెక్కడ కూడా. అందుకే మరి ఆయనకు ఇష్టమైనది చేయాలి, మనము ఆయనకు ఇష్టలమై ఉండవలనని మనము అపేక్షిస్తున్నాం. ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ ప్లీజింగ్ టు ద లార్డ్. యేసు ప్రభుని చేసే ప్రతి పని చూసి సంతోషపడాలి, ఆయన ముఖంలోకి చూసి ఆయన మనం చేసే పని చూసి చిరునవ్వు నవ్వాలి, ఆయన తృప్తి పడాలి, ఆయనకు సంతోషం కలగాలి. అదంతా ఆలోచన మన టైం ఎక్కడుంది? మనం చేసేదంతా చేసేది రాత్రికి రిపోర్ట్ చేసేది, ప్రభు నేను అది చేశాను ఇది చేశాను. అందులో నీకు ఇష్టమైనవి ఆయనకి ఇష్టం కానీ ఏమున్నాయో అప్పుడన్నా క్షమాపణ అడుగుతారు. అలా కాదు, నీ సేవకుని కనుక నేను ఏది చేసినా నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే, ఇది ఎక్కడ పద్ధతి అని ఎక్కడ ప్రభు మనకు రాసిచ్చాడా? ఆయనకి ఇష్టం కానివి ఎన్నడూ ఆయన అంగీకరించడు. మనం ఈ సంగతి గ్రహించకపోతే చాలా తప్పుటడుగు వేస్తున్నాం. ఆయనకు ఇష్టలమై ఉండవలనని పౌలు అంటున్నాడు, మిగుల అపేక్షించుచున్నాం. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడో తెలుసిన? మనలో ఉన్న ఈ అపేక్షను దాన్ని మెటీరియలైజ్ చేస్తాడు. పరిశుద్ధాత్మ ఎందుకున్నాడు తెలుసిన? ఆయన యేసు ప్రభు యొక్క ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ. యేసు ప్రభు వారిది ఏదైనా ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు మన జీవితంలో. అందుకనే పరిశుద్ధాత్మకి స్పిరిట్ ఆఫ్ అప్లికేషన్ అంటారు. మనకు అప్లై చేస్తారు యేసు ప్రభు యొక్క రక్తాన్ని, ఆయనకున్న సమస్తాన్ని మన జీవితాలకు మన సహకారంతో అప్లై చేయడానికి పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. కానీ కొంతమంది అనుకుంటారు, హోలీ స్పిరిట్ హ్యాస్ కమ్ టు మీ ఫర్ ఎ షౌట్. నో, హీ డిడ్ంట్ కమ్ టు యూ ఫర్ ఎ షౌట్ బట్ ఫర్ సర్వీస్. అది మర్చిపోతున్నాం. కనుక పరిశుద్ధాత్మ మనలో ఉండి ఆయన చేసే పని మనల్ని ఆయన రూపానికి మారుస్తూ ఉన్నాడు. అదొక ప్రిన్సిపల్. ఆ తర్వాత ఇంకొక ప్రిన్సిపల్ చూసారా? అది 10-11 వచనాల్లో చూడండి. 10-11 వచనాలు. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. మనమంతా న్యాయపీఠం ఎదుట నిలబడాలి. మన విశ్వాసులం కదా. మనకు ధవళ సింహాసనం ఉండదు. ధవళ సింహాసనం అనేది క్రిమినల్ కోర్టు, న్యాయపీఠం అనేది సివిల్ కోర్టు. మనం సివిల్ కోర్టులో నిలబడాలి. యేసు ప్రభు న్యాయపీఠం అది. ఆ న్యాయపీఠం ఎదుట ఆయన ఏమి పరీక్షిస్తాడు? మనకు శరీరముతో చేసిన కార్యము అవి మంచివా చెడ్డవా, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును అంటే ప్రతి విశ్వాసి పొందుతాడు. అది బహుమానాల తీర్పు. యేసు ప్రభు మొట్టమొదటి మనకే తీర్పు తీరుస్తాడు. న్యాయపీఠం. ప్రతి ఒక్కడు న్యాయపీఠము ఎదుట నిలవబడిపోవలసి ఉన్నది. అప్పుడు కొంతమందికి స్టార్స్ వస్తాయి, కొంతమందికి క్రౌన్స్ వస్తాయి.
కదా దేవుడు మనకు కిరీటం పెడతాడు. తెస్సలోని పత్రికలో పౌలు అంటాడు, మాకు నీవు ఇవ్వబోయే కిరీటము ఆనంద కిరీటము. ఇదిగో ఈ విశ్వాసులే నీవు మాకు ఇవ్వబోయే కిరీటం. మనం సంపాదించిన ఆత్మలే యేసు ప్రభు మన మీద పెట్టబోయే కిరీటంలో పొదగబడిన వజ్రాలు, ముత్యాలు. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. ఆ తరువాత 14వ వచనం చూడండి. 14వ వచనం, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఎలా బలవంతం చేస్తున్నదంటే, అందరి కొరకు ఒకడు మృతి పొందాడు కనుక అందరూ మృతి పొందిరి. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని మనము నిశ్చయించుకొనుచున్నాము. Christ died for all. All people need Christ. అందరి కోసం క్రీస్తు చనిపోయాడు. అందరికీ క్రీస్తు కావాలి. ఈ సంగతి ముందుకు గ్రహించాలి. ఈ లోకంలో ఉన్న మానవులందరి కొరకు క్రీస్తు చనిపోయినప్పుడు, యేసు క్రీస్తు వారికి అంత విలువ ఇచ్చినప్పుడు మనం వారిని ఎలా తృణీకరిస్తాం? అతడు ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే, ఏ ప్రాంతీయుడైనా, ఏ దేశస్థుడైనా సరే, అతడు దేవుని దృష్టిలో ఎంతో విలువైన వాడు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క రక్తం వారి కొరకై చెల్లించబడిన వేళ. ఈ సంగతి మనం తెలుసుకున్నప్పుడు క్రీస్తు ప్రేమ మనకు డ్రైవింగ్ ఫోర్స్ అయిపోతాం. మనం చేసే ప్రతి పనిలో కనికరయుతమైన కార్యాలు, మనం చేసే పనులు, we have to have the compassion that Jesus had. His compassion and passion we must have. ఆ తర్వాత 6వ ప్రిన్సిపల్ ఏంటంటే, we have a moral obligation to live for others. ఇతరుల కోసం జీవించడానికి నైతికమైన బాధ్యత మనకు. ఇతరుల కోసం జీవించు. చాలామంది క్రైస్తవుల్లో స్వార్థం అప్పుడప్పుడు పాపం ఎంత తగ్గించుకున్నా ఆ స్వార్థాన్ని బలవంతాన పెట్టరెక్కలు ఇచ్చి కట్టి బలిపేట మీద పెడతారు. అది గిలగిలతో అనుకుంటున్నారు. అబ్రహాము ఇస్సాకును బలిపేట మీద పెడితే అలా గిలగిలతో అనుకున్నాడా, లేదు పరిగెత్తాడా? నిజంగా కుర్రాడు అబ్రహాం పెద్దోడు. అది కనుక పరిగెత్తిపోతే పట్టుకోలేడు ముసలోడు. డాడీ నన్ను చంపేస్తున్నావు, నేను నీకు చెక్కినని పరిగెత్తిపోతే ఏమీ అనుకుంటా, కిక్కురు అనుకుంటా అలాగే బలిపేట మీద పడుతుంది. అయితే మన స్వార్థం ఉందే అలా పడుకోదు. బలిపేట మీద పెడితే గిలగిల తనుకుంటుంది. బాబో నన్ను చంపొద్దు. స్వార్థం స్వార్థం స్వార్థం. We must live for others. Jesus was a man for others. మీరు నాకు చెప్పండి, యేసు ప్రభు తన సొంతం కోసం ఏం చేసుకున్నాడు? ఆయన సొంతం కోసం ఈ లోకానికి వచ్చాడా? సొంతం కోసం ఆయన కార్మికుడిగా పనిచేశాడా? సొంతం కోసం ఆయన కాలికి బలపం కట్టుకొని తిరిగిన చోట తిరగకుండా తిరిగాడా? తన సొంతం కోసం ఆయన శ్రమలు పొందాడా? తన సొంతం కోసం ఆయన శిలువ మీద చనిపోయాడా? తిరిగి లేచాడా? మళ్ళీ రాబోతున్నాడా? తన సొంతం కోసం ఏం చేశాడు? ద్రాక్షవల్లి ఉపమానం ఉంది కదా, అందులో కొమ్మ సొంతం కోసం ఫలించదు. కొమ్మ ఫలాలు ఫలించి తనే తినేసింది అనుకో, అలా ఎక్కడ జరగదు. అది ప్రకృతి న్యాయం కాదు. ఆ ఫలాలు ఉన్నాయంటే కొమ్మ ఇతరులను ఆకర్షిస్తుంది. ఇతరులకు ఫలాలు కావాలి. ఈ లోకంలో ప్రజలకు క్రైస్తవ ఫలాలు కావాలి. అవి దొరకలేదు. పువ్వులు ఉన్నాయి, ఎందుకంటే నాగరిక క్రైస్తవులు కనుక పువ్వుల్లాగా ఉన్నారు. దానికి ఫలాలు. ఒక అమ్మాయి పాపం జడేసుకుంది, తను పువ్వులు పెట్టుకుందో ఏమో, ఒక గేదె అంటబడి మేయడానికి అమ్మాయి పరిగెత్తుకుంటూ పోయి అంటే ఏమైంది? అమ్మ గేదె మేయడానికి వచ్చే గేదె మేయడం ఏంటంటే అన్ని పూలు ఎందుకు పెట్టుకున్నారు? పూలు ఎందుకు? పూలే మనకు కావాల్సింది ఫలాలు. లోకం ఫలాల కోసం అడుగుతుంది. అది మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. రక్షణ మాత్రమే కాదు మన యొక్క ఆబ్జెక్టివ్. వీఆర్ సేవ్డ్ టు సర్వ్ అదర్స్, టు సేవ్ అదర్స్.
మనం రక్షించబడింది ఇతరులను రక్షణకు నడిపించడానికి. మనం తిరిగి జన్మించింది ఇతరులు తిరిగి జన్మించేట్టు చేయడానికి. వీఆర్ బోర్న్ టు రీప్రొడ్యూస్. మనం ఇతరుల కోసమే ఈ లోకంలో ఉన్నాం. నేను ఎప్పుడు ఇంట్లో ఇదే చెప్తుంటాను, ఆయన పని మీద మనం ఉంటే మన పని మీద ఆయన. మనం అనుకున్నాం మన పని చూసుకుందాం, యేసుప్రభు పని చూసుకుందాం, ముందు మన పని చూసుకుందాం. ప్రయారిటీలో నేనే ముందు. అదేదో టైప్ రైట్స్ ఉంది, ఆ టైప్ రైటర్లో ఒక రోజు రీసెట్ చేద్దాం అనుకున్నాను. ఆ క్యారెక్టర్స్ అన్నింటిలోకి ఏది ఎక్కువ అరిగిపోయిందో చూస్తే అయ్యనేది ఎక్కువ అరిగిపోయింది. మీరు చూడండి, ఇంగ్లీష్ పుస్తకంలో ఏ పుస్తకాన్ని తీసుకొని పెన్సిల్ తీసుకొని అయ్యని ఆ లెటర్ ఎన్నిసార్లు వస్తుందో లెక్క పెట్టండి, యూ విల్ బి సర్ప్రైజ్. ఈ ఐ కనుకనే మనకు చాలాసార్లు ఐ డిసీజ్ వస్తుంది. ఐ డిసీజ్ అంటే కంటి జబ్బు కాదు, ఐ డిసీజ్. ఐ ఈ ఐ చస్తే బాగుండదు. చావువే పాడు ఐ అంటే అది చావుదే బిట్ట నీళ్ళు క్యాపిటల్ ఐ. వంగవే అంటే నేను వంగను అంటే ఇలాగే ఉంటుంది. దాన్ని ఎలా వంచాలంటే క్రీస్తు ప్రేమ వంచాల్సిందే కానీ లేకపోతే ఈ ఐలు వంగవు. ఈ ఐని ఇలా వంచితే ఏమవుతుంది? సి స్టాండ్స్ ఫర్ క్రైస్ట్. యేసు ప్రభు శిలువ మీద తల వంచి ఆత్మను అప్పగించారు. 7వ ప్రిన్సిపల్ ఏంటంటే వీఆర్ అంబాసిడర్స్ విత్ ద వర్డ్ ఆఫ్ రెకన్సిలియేషన్. ఈ లోకంలో మనము రాయబారులము. మనందరూ రాయబారు. బోధకులు రాయబారులు అంటే రాయబారులు అంటారు. ఒత్తి, అందులో ఒత్తు లేదు కదా. కొందరు బోధకులకు వచ్చడం చాలా ఇష్టం, ఒత్తితే బాగుంటుందని. ఇంకో బోధకుడు ప్రిన్సిపల్ కనిపెట్టాడు, 10 రూపాయలు కనుక ఎక్కువ కానుక ఇస్తే దేవాబీని ఆశీర్వదించమంటాడు, తక్కువ కనుక ఇస్తే దేవాబీని ఆశీర్వదించము అంటాడు. అంటే కొంచెం వచ్చేటప్పటికి అందుకనే వీఆర్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. ఎంత గొప్ప పదవి. మొన్న వీసా కోసం పోయినాం, అంబాసిడర్ ఆఫీసులో పోయినా ఈరోజు నిలబడి 2-3 మైళ్ళ దూరం ఉంది ఆ క్యూ. అర్ధరాత్రి పోయి అక్కడే పడుకుంటారు, 2 న్యూస్ పేపర్లు వేసుకొని అక్కడే పడుకొని ఉంటారు ఆ క్యూలో. ఎంత పడిగాపులు పడి ఉందని వీళ్ళంతా. మరి ఏ దేశమైనా సరే ఆ దేశం నుంచి రాయబారిని ఇంకో దేశానికి పంపించిందంటే ఆ రాయబారి తప్పు చేస్తే ఇంకా అక్కడ ఉంచరు. దే విల్ బి కాల్డ్ బ్యాక్ టు హిస్ హోమ్ కంట్రీ. మనకైతే కూడా అంతే. మనం కనుక ఇక్కడ ఉండి చేయకూడని పనులు చేస్తే ప్రభు ఏమంటాడు? ఏడ్చేవారు వచ్చి పెద్ద నిర్వాహకం ఎలగబెట్టావు, నా పేరు జడగొడుతున్నావు, నీవు అక్కడ ఏది చేసినా పరలోకం ఎఫెక్ట్ అవుతుందని మర్చిపోయావా? ఎందుకు ఆ మాట మాట్లాడావు? ఎందుకు ఇంత తప్పుడు పని చేశావు? వచ్చేయాలి. నేను రాను అంటే కుదరదు. 3 ఉన్నాయి డిగ్రీలు అందులో. ఆ 3 డిగ్రీలు ఏమిటో తెలుసిన? ప్రభు బలం గురించి మాట్లాడుతూ మీరు ఆయన శరీరం అని వివేచింపుగా తిని త్రాగుతున్నారు కాబట్టి మీలో కొందరు బలహీనులు, కొందరు రోగులు, కొందరు చచ్చారు. అది 3rd గ్రేడ్ అన్నమాట. 3rd డిగ్రీ పరిస్థితి. జాగ్రత్తగా ఉండాలా అక్కర్లేదా? మీరు రాయబారులేనా? రాయబారు. మరి మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? మీకు ఎక్కడి నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి? ప్రభు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఏం చేయాలి? ప్రభువుతో సమాధానపడండి అని ఎప్పుడు మనం ప్రకటిస్తున్నాం. మనుషుల మధ్య సమాధానాలు చేస్తారు. బ్యాటిల్ చర్చెస్లో పీస్ కమిషన్ అని ఒకటి పెడతారు, 2 దెబ్బలు. ఈ పీస్ కమిషన్ కింద వచ్చే పెద్దలకు ఏదో భోజనం పెట్టాలి, అందుకని ఆ చుట్టుపక్కల ఉన్న కోళ్ళకు మటుకు పీస్ ఉండదు. ఇక వాళ్ళు వచ్చినప్పుడు చేతులు పట్టుకుంటారు, వాళ్ళు అటు పోగానే మళ్ళీ దెబ్బలాడు. అలా కాదు కదా. మీకు ముగింపులో 2 బైబిల్ వచనాలు చూపాలని కోరుతున్నాను. లూకాసు వార్త 14వ అధ్యాయం 23వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి
కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఎందుకు రమ్మని పిలిస్తే ఆ పిలుపు అందుకున్నాడు అక్కడు రావట్లేదు. అప్పుడు చివరికి యజమాని అంటున్నాడు, ఇక లాభం లేదు, నా ఇల్లు ఖాళీగా ఉంది, ఈ ఇల్లు నిండాలి. ఈ ఇల్లు నిండాలంటే ఈ పిలిచిన వాళ్ళని పట్టుకొని మీరు ఏడాడదు, మళ్ళా దేశాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? లోకములోకి వెళ్ళాలి. మీరు రాజమార్గములలోకి వెళ్ళండి, కంచెల్లోకి వెళ్ళండి, సందు గొంతుల్లోకి వెళ్ళండి. ఏం చేయాలి? వచ్చుట అక్కడి వారిని బలం. ఎందుకంటే ఖాళీగా ఉంది నా తండ్రి. ప్రభు అక్కడికి వెళ్ళి భవనాలు సిద్ధపరుస్తాం. మీకు తెలిసిన చాలా భవనాలు వేకెంట్గా ఉన్నాయి. నరకంలో పెద్ద ఎక్స్ప్లోర్ కిక్కిసిపోతుంది నరకం. కానీ పరలోకంలో ఎంత ఖాళీ ఉందో మీకు తెలిసిన చాలా భవనాలు వేకెంట్. అందుకని ప్రభు ఏమంటున్నాడు, ఈ క్రైస్తవులను ఏళ్ళను పట్టుకొని ఏడాడి పొదర్తమానం వీడు అందులోకి ఆడు ఇందులోకి ఫిరాయింపులే కానీ వీడు ఈ సంఘం వదిలిపెట్టి ఆ సంఘం. ఆయన చెప్పాడు, ఒకటి రక్షించబడితే దేవునికి స్తోత్రం, ఇద్దరు రక్షించబడితే ఒక సంఘం, ముగ్గురు రక్షించబడితే 2 సంఘాలు అవుతాయి అని. అంటే ఇద్దరు అందులో ఒకటి ఇందులో. అలా కాదు, మనం వెళ్ళాలి. లాట్ ఆఫ్ వేకెన్సీ ఇన్ హెవెన్. అదే మరి యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీకు స్థలము సిద్ధపరచవెళ్ళుచున్నాను, మరల వచ్చి మిమ్మలను తీసుకొని పోవును అని అంటున్నారు. అన్నీ తీసుకెళ్ళిపోతాడని చూడండి. ఇల్లు కాదు, ఆయన తీసుకుని వెళ్ళాల్సిన ప్రజలు లోకంలో ఉన్న వాళ్ళందరూ చాలా ఖాళీ ఉంది అక్కడ. నేను రక్షించబడ్డాను, నా చిన్న పొట్ట నిండింది, దేవునికి స్తోత్రం, దేవాన్ని నన్ను రక్షించినందుకు నీకు ఎంతో కృతజ్ఞుడయ్యా. బాగానే ఉంది ఆ మాట. కానీ ఒకటి మర్చిపోతున్నా, తండ్రి ఇల్లు ఖాళీగా ఉండడానికి నీవు కారణమైతే అసలు నేను ఆ ఇంట్లోకి రాణిస్తాడో లేదో అది కూడా. పైకి మాట్లాడ చేతులు ఒప్పుకుంటూ వస్తావా? నీ ఒక్కడిగా ఇక్కడ కూర్చోడానికి లేదండి. నా డినామినేషన్ వాళ్ళు తెచ్చి ఏడ్చినట్టుంది. నీ డినామినేషన్ ఎంత కార్డు మీద పోస్టేజ్ స్టాంప్ లాగా. లోకంలో ఎంతమంది ఉన్నారు, సంఘంలో ఎంతమంది ఉన్నారు లెక్క చూడండి. వాళ్ళందరినీ తీసుకురావాలి. ప్రతి ఒక్కరు కూడా పరలోకంలో ఉండాలి. దేర్ ఈజ్ వేకెన్సీ దే. ఒక విషయం చెప్పి ముగిస్తాను, నేను మర్చిపోకూడదు విషయం. బిల్డింగ్ కట్టాలంటే దానికి మెటీరియల్ కావాలి కదా. యేసు ప్రభు పరలోకంలో భవనం కట్టాలంట. ఈ మెటీరియల్ ఎవరు సప్లై చేయాలి? మీకు తెలిసిన మనమే. మనకున్న రిసోర్సెస్ అన్ని ప్రభు కోసం ఖర్చు చేస్తే బ్రహ్మాండమైన మెటీరియల్ పరలోకానికి వెళ్ళిపోతుంది. అక్కడ భవనాలు కూడా ఎంత గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకరమైన భవనాలు తయారు. మనం ఏమి పంపకపోతే పరలోకానికి వెళ్ళి కూలి గుడిసెలో ఉన్నామా? ఉన్నాయి కదా. ప్రభు మంచి భవనాలు, ఎక్కువ భవనాలు అక్కడ నిర్మించాలంటే ఈ ప్రాజెక్ట్ పెట్టుకోండి. మనం ఎంతసేపటి ఇక్కడ అది కడదాం, ఇది కడదాం, ఆ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్, కొంచెం ఈ ప్రాజెక్టు జ్ఞాపకం ఉంచుకోండి. పరలోకంలో భవనాలు కట్టడానికి అక్కడికి మెటీరియల్ పంపాలి. అందుచేత మీ రిసోర్సెస్ అన్ని మీరు ఏం చేస్తున్నారు? దాన్ని అంతా మెటీరియల్ కింద కన్వర్ట్ చేసి పరలోకానికి పంపించేస్తారు. అప్పుడు ప్రభు భవనాలు నిర్మిస్తాడు, అనేక మంది వెళ్ళిపోతారు. పరలోకమంత ఖాళీ నిండిపోతాయి, నరకమంత ఖాళీ అయిపోతుంది. నరకంలో ఎందుకు అంత కిక్కేసిపోవాలి జనం? ఎందుకని మన అనుమానం ఏంటంటే నరకంలో పడ్డవాళ్ళు చాలా మంది రేపు మన మీద ఎక్కిజేషన్ ఫిర్యాదు చేస్తారు. ఏమండి ఆ క్రైస్తవులు మోకంగా నేను ఇక్కడ పడ్డాను, మా ఇంటి పక్కన ఉన్నాడు, ఇప్పుడుంది నాకు చెప్పాడు యేసు ప్రభు గురించి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, గ్రీష్మకాలం గతించిపోతుంది, ఋతువులన్నీ గతించిపోతున్నాయి, మేము రక్షణ లేకుండానే ఉన్నాం. ఎందుకని రక్షణ లేకుండా ఉన్నారు? మిమ్మల్ని బట్టే కదా. మీరు వారికి రక్షణ సువార్తను ప్రకటిస్తే వాళ్ళు ఆ ఫిర్యాదు చేయరు. ఒకసారి నేను గుంటూరులో వెళ్తున్నాను, బస్ స్టాండ్ దిగి రిక్షా ఎక్కి వెళ్తున్నాను. అప్పుడు చచ్చాడు, దారిలో శవం ఊరేగింపు తీసుకెళ్తున్నారు. ఆ శవం ఊరేగింపు చూస్తే నాకు ఆ రోజు కలుసుకుంటాను. ఏమని చెప్తున్నాడంటే, వాడు మా ఇంటి దగ్గరలోనే ఉంటాడు, అక్కడే బొంగరాల బీడం మా ఇంటి
అంతే కదా. అక్కడ ఆ శవం వెళ్తోంది. ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఎక్కడెక్కడో సువార్త చెప్పొస్తున్నావు బాగానే ఉంది, కానీ నీకు దగ్గరగా ఉన్నాడు వాడికి ఎప్పుడన్నా చెప్పావా? నాకెందుకో దుఃఖం వచ్చింది. నా హ్యాండ్కి తీసుకొని కళ్ళు చూసుకుంటున్నాను. అది చూడు పక్కకు తీసి నా ముఖంలో చూసి, అది కాదు ఏడుస్తున్నాడు, అయితే చచ్చిన మీ బంధువు అన్నాడు. నా బంధువు కదా, అంతకంటే ఎక్కువ నేను సువార్తకుని ఈ తలంపు నాకు వచ్చింది. అడిగిన సువార్త చెప్పలేదు, వాడు నరకంలో పడిపోయాడు, చూడు వాడు వాడు అని. వాడు ఆశ్చర్యపోయాడు. అయ్యా అలాగండి, మీ పేరేంటండి? నా పేరు అయితే నా రిక్షాలో రేడియో ఉంటే ట్రాన్సిస్టర్ నేను వింటుంటాను, మీ వాక్యం మీరు చెప్పిన మాటను బట్టి మీరు వాడికి సువార్త చెప్పలేదంటే అది మీ మీదకి శిక్ష వస్తుంది అంటారు. వాడు మా ఇంటి పక్కోడేనండి, వాడికి నేను చెప్పలేదు, నేను ప్రభువు నమ్ముకొని 4 రోజులు అయిందండి, నాకైతే ఏమవుతుందండి? ఒరే నీకు ఇంకెక్కువ శిక్ష వస్తుందా అన్నారు. వాడు అక్కడ ఆడటం మళ్ళీ ఒరే ఇక్కడ ఆడవద్దు, నేను ఇంటికి తీసుకెళ్ళమని. ఇంటికి తీసుకెళ్ళాక అమ్మ తలుపు తీసుకెళ్ళి లోపలికి ఆఫీసులో వాడు వచ్చి ఇద్దరు ఒక తలపడడం ఒకరు ఏడుస్తుంది. అమ్మగారు వచ్చి ఏమైందంటే నీవు వచ్చి కొంచెం ఆడమని చెప్పి ముగ్గురు ఏడుద్దాం. మనం ఇంటి పక్కన ఉన్న వాళ్ళని మర్చిపోతున్నాం, ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం అన్నాం, సర్వసృష్టి అంటున్నాం. నిజమే, కానీ మరి వీళ్ళ గతి ఏంటి? ఎవరు చెప్పాలి? ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన పని, చేయించాల్సిన పని. మనమంతా ఆయన రాయబారు, సర్వ సృష్టికి సువార్త అంది తీరాలి. ఆయన వచ్చే లోపుగా సువార్త నేను వినలేదు అని ఎవరు అనకూడదు. దేవుడు మనకు సహాయం చేయనుగా. ప్రార్థన చేసుకుందాం. అందరి తల కృపాభ్యర్థుడు అయిన మా పరమ తండ్రి, ఈ రాత్రి వేళ ఈ వాక్యంలోని కొన్ని ప్రాముఖ్యమైన సూత్రాలు మేము విన్నాం. మీరు మాతో మాట్లాడారు. మీ మాటలు ఆత్యయికమైనవి, ఎమర్జెన్సీ రోజులేదు. ఈ రోజున సువార్త యుద్ధ ప్రాతిపదికపై ప్రకటించాలి. ఈ గొప్ప కార్యము ఇండియా దేశంలో భారీ ఎత్తున జరగవలసి ఉంది. ఎన్నెన్నో క్రూసేడ్లు జరుగుతున్నాయి, కానీ ప్రజలు రక్షించబడకనే ఉన్నారు. ఏవేవో ఎగ్జిబిట్ చేస్తున్నారు, ఎంతెంతో చూపుతున్నారు, రిపోర్ట్లు రాస్తున్నారు. కొంతమంది మేము గొప్ప సేవకులమని చెప్తున్నారు, జనాన్ని పోగు చేస్తున్నారు, కానీ వారికి సరైన రక్షణ సువార్త దొరకడం లేదు. ప్రజలు అద్భుతాల వేల మీద అనుకుంటున్నారు. అద్భుతాలలో మీ యొక్క ఉద్దేశం ప్రజలు మారు మనస్సు పొందవచ్చు. అలా మారు మనస్సు పొందినప్పుడు మీరు ఎంతో ఎంతో ఏడ్చారు. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు అలాంటి తూరు సీదోనులో చేయబడినట్లయితే వారు వెంటనే మారు మనసు పొంది ఉందరు కదా అని మీరు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు కదా ప్రభు. మా కన్నీటి గ్రంథులు ఎండిపోతున్నాయి, మాకు ఏడుపు కూడా రాదు. మేము నాగరికులమైపోయాం. నశించే ఆత్మలను చూచి మా హృదయాలు కలగవు. మా పనులు మేము చూసుకుంటున్నాం, మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం, మా కుటుంబాలను చూసుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం, కానీ ముఖ్యముగా మీరు మాకు అప్పగించిన పని చేయలేదు కనుక రేపు మీరు వచ్చినప్పుడు ఆ విషయమై మాకు తీర్పు జరగబోతున్నదని ఈరోజు మీరు వాక్యంలో మాకు సెలవిస్తున్నారు. అటు కృప మాకు దయచేయండి ఆయన. ప్రతి ఒక్కరికి మిమ్మల్ని గురించి, మీ గుణాతిశయముల గురించి చెప్పడానికి కృప దయచేయండి. మాకు దొరికిన అవకాశాలను మేము సద్వినియోగపరచుకోకపోతే ఉన్న అవకాశాలు కూడా అంతరించిపోతాయి. అటు కీడు మాకు జరగకుండాను గాక. మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.